బండి ముందు బండి కలకలకు బదిలీ చేసేది పేరుకి ఏమీ క్లియర్ లేదు. స్టేటర్ రైట్ దానివల్ల మనం తీసుకుంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది బిగిచ్చేసినాడు. బట్ 11,000 క్యూసిక్స్ రావాలి. ఇది మనకి గ్రావిటీ మీద పోవాలి. అలా ఇది ఒకటే 17 మీటర్స్ ఇదే మొన్న తుఫానికి వేసాము. సార్ ఆగదండి, ఎందుకంటే అవతల డౌన్ కూడా ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. టన్నెల్ 2కి సంబంధించినటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ ఎక్కడైతే చిక్కుకుపోయిందో అక్కడే మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. 2021లో ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ వెలికి తీయడానికి వీర్లేదని ఏజెన్సీ హైకోర్టులో స్టే ఆర్డర్ తెచ్చుకుంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ టీబీఎంను వెలికి తీయడానికి ఒక్క చిన్న ప్రయత్నం కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాడు. ఎందుకంటే ఈ వెలిగొండ పనులు ఎంత యుద్ధ ప్రాతిపదికన చేసినా కూడా ఈ టీబీఎం మిషన్ వెలికి తీయకపోతే ఇప్పుడే మీరు చూశారు, ఒక చుక్క నీరు కాదు కదా, ఒక చీమ కూడా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు సైతం అడ్వకేట్ జనరల్ గారితో మాట్లాడడం, నేను కూడా స్వయంగా హైకోర్టుకి 2-3 సార్లు వెళ్ళడం, ఆ యొక్క అడ్వకేట్ జనరల్ గారు కూడా స్వయంగా ఆ కేసులో మరి పాల్గొని ఆ యొక్క స్టే ఆర్డర్ని వేక్అవుట్ చేయడం ద్వారా ఈరోజు ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ వెలికి తీసేటువంటి పనులు కూడా ఈరోజు ప్రారంభించాం. అప్పుడే మనం చూస్తున్నాం దగ్గర 175 మీటర్ల లెంగ్త్ ఉన్నటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ ఇది. మరి ఏదైతే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా ఇప్పుడే మనం ఫ్రంట్ సైడ్ ఉన్నాం. ఈ ఫ్రంట్ సైడ్ లాస్ట్ టైం మనం ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదంతా కూడా బెంచింగ్ మరి పూర్తిగానేటువంటి స్థితిలో ఆ రోజు నిచ్చెను కూడా వేసుకుని బెంచింగ్ అవ్వనటువంటి పనులతోటి మనం టన్నెల్ బోరింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళాం. అటువంటి బెంచింగ్ అంతా కూడా ఈరోజు మనం వచ్చేటప్పటికి పనులు ఎంత వేగవంతంగా జరుగుతున్నాయి ఇప్పుడే మనం చూస్తున్నాం. బెంచింగ్ క్లియర్ అయింది. టీబీఎం మిషన్ ఫ్రంట్ దగ్గరికి వచ్చాం. ఆ టీబీఎం దగ్గర కూడా దగ్గర 64 కట్టర్స్ ఉంటే ఆల్రెడీ 10-15 దాకా ఇప్పటిదాకా తొలగించడం జరిగింది. ఆ మిగిలినటువంటి ప్లేట్స్ కూడా తొలగించి తన హెడ్ని బయటికి తీసుకెళ్లేటువంటి మార్గం లేదు కాబట్టి ఇక్కడే బరీల్ చేసేటువంటి విధంగా కూడా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా దానికి బ్యాక్ సైడ్ ఒక 7 కంపార్ట్మెంట్ల దాకా ఉంటే ఆల్రెడీ 3 కంపార్ట్మెంట్లని బయటికి తీసుకురావడం జరిగింది. ఒక జూలై ఎండింగ్ కల్లా, ఎందుకంటే దీన్ని తొలగించాలంటే 4 నెలలు మినిమం పడుతుందని అంటే ఒక షెడ్యూల్ తీసుకుని 2 నెలలు 3 నెలల లోపల కంప్లీట్ చేసి బయటికి తీసుకెళ్లేటువంటి విధంగా యుద్ధ ప్రాతిపదికన ఈ టీబీఎం, ఎందుకంటే ఇక్కడ కూడా ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం.
ఇక్కడ టెంపరేచర్ కానీ ఆక్సిజన్ లెవెల్స్ కానీ స్వెట్టింగ్ కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ గ్యాస్ కట్టలతో పనిచేస్తూ ఉంటే ఆ గ్యాస్ కట్టల నుంచి వెలువడినటువంటి పొల్యూషన్ ఇవన్నీ కూడా ప్రతిబంధకాలు ఉన్నాయి. వెంటిలేషన్ లేనటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో కూడా డే నైట్ షిఫ్ట్ల ప్రకారం పనిచేస్తూ ఆ వెలుగొండ ప్రజలకి తాగునీరు సాగునీరు అందించాలి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలనేటువంటి కృత నిశ్చయంతో ఇక్కడ పనిచేసేటువంటి క్రింది స్థాయి మ్యాన్ పవర్ దగ్గర నుంచి ఉన్నత స్థాయి అధికారి ఏజెన్సీ వరకు ఆఖరికి మా ప్రజా ప్రతినిధులుగా మేము కూడా ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలోకి వచ్చి ఆ పనుల్ని ముందుకు సాగుతున్న విషయాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ టన్నెల్లోకి నీరు రావాలంటే కొల్లం వాగులో అక్కడ కూడా 180,000 క్యూబిక్ మీటర్ల మొక్క తొలగించాలి. దానికి ఇప్పుడు ఆల్రెడీ 56,000 క్యూబిక్ మీటర్ల వరకు ఇప్పుడు తొలగించారు. మిగిలింది కూడా తొలగించేటువంటి పనులు వేగవంతం చేస్తూ ఉన్నాం. హెడ్ వర్క్స్ సంబంధించినటువంటి వర్క్స్ అన్ని కూడా ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది మొన్న మే నెలతోటి. ఇంకా ఏదైతే లైనింగ్ చూస్తే టన్నెల్ 2లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు చూస్తే 7,000 మీటర్ల లైనింగ్ ఉంది టన్నెల్ 2లో. అటువంటి 7,000 మీటర్ల లైనింగ్ని ఎవ్రీడే క్యాలిక్యులేషన్ పెట్టుకుని ఇప్పటికీ 5,500 మీటర్ల లైనింగ్ కంప్లీట్ చేసాం విత్ ఇన్ 20 monthsలో. ఇంకా 1,500 మీటర్లు ఉంది. అది కూడా ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం రాబోయేటువంటి 2 నెలల్లో పూర్తి చేసేటువంటి విధంగా 4 గ్యాండరీలు ఉంటే మళ్ళీ 5వ గ్యాండరీని కూడా తీసుకొచ్చి ఆ వర్క్ని పెంచేటువంటి విధంగా అక్కడ కూడా ఎన్నో ఇబ్బందులు. ఆ గ్యాండరీ కూడా మొన్న బిగిస్తూ ఉంటే అది కూడా కొలాప్స్ అయినటువంటి పరిస్థితి. ఇట్లా ప్రతిబంధకాలను కూడా అధిగమించుకుంటూ ఇన్ టైంలో కంప్లీట్ చేసేటువంటి విధంగా ఆ లైనింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి. రేపు ఈ యొక్క టన్నెల్స్ పూర్తి చేసుకుని ఆ కృష్ణా జలాల్ని మనం నల్లమలై సాగర్లో నింపాలి ఈ సీజన్లో అనుకుంటే ఆ నల్లమలై సాగర్లో ఉన్నటువంటి నిర్వాసితుల్ని బయటికి తరలించాలి. ఆ నిర్వాసితుల్ని బయటికి తరలించాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ 900 కోట్ల రూపాయలు R&R వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వాలి. మరి 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క చిల్లి గవ్వ వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 900 కోట్లు మరొక్కసారి చెప్తూ ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ 1-2 ఎమ్మెల్యేలు ఆ రోజు మేము ఏదైతే ఈ బడ్జెట్ రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళు మాట్లాడారు, ఈ బడ్జెట్ కేటాయింపులు సరిపోవు వెలుగొండక అంటే ఇవాళ ఇక్కడ ఉన్నట్టు ప్రజలే ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యేని. ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులు సరిపోవని మీరు అంటూ ఉన్నారు. మరి మీ నాయకుడు ఆల్రెడీ జాతికి అంకితం చేసేసాం, వెలుగొండను పూర్తి చేసేసామని చెప్పాడు. అంటే ఆయన పూర్తి చేసేసామని చెప్పినటువంటి ప్రాజెక్టుకి ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులు సరిపోవు అని మీరు అంటూ ఉన్నారని అంటే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మోసం దగా చేశాడని చెప్పేది మీరే ఒప్పుకుంటున్నారు కదా సాక్షాత్ అని ఇక్కడ ప్రజలే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రజాప్రతిని నిలదీసినటువంటి పరిస్థితి. అటువంటి మోసం దగా లేకుండా ఈవేళ బడ్జెట్లో కూడా అదనపు కేటాయింపు. ఆ రోజు కూడా మేము చెప్పాం, బడ్జెట్ కేటాయింపు అనేది ఎంతో కొంత ఉంటే దానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎడిషనల్గా మనం ఇవ్వచ్చు అని చెప్పినటువంటి పరిస్థితి. దానికి అనుగుణంగానే ఈరోజు 900 కోట్ల రూపాయలు అడిషనల్ బడ్జెట్ R&R కోసం ఈరోజు ఈ ప్రభుత్వం నిధులు కేటాయించినటువంటి పరిస్థితి. ఆ నిధులను కూడా ఈ నెల నుంచే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ నిర్వాసితులకి R&R ఇవ్వడం కూడా జరుగుతుంది, ప్రారంభం కూడా జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జాత ఇటువంటి ప్రతిబంధకాలన్నింటినీ కూడా అధిగమిస్తూ, ఎందుకంటే ఈవేళ మనము శ్రీశైలం రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ టన్నెల్లో మనం ఉన్నాం. అదే శ్రీశైలం లెఫ్ట్ సైడ్ తెలంగాణకు సంబంధించినటువంటి టన్నెల్స్ మీకు తెలుసు, లాస్ట్ ఇయర్ అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ కొలాప్స్ అవుతే దగ్గర 9 మంది అక్కడ గల్లంతైనటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి ప్రతిబంధకాలు ఈ ఏరియాలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఒక దీక్షతో ఒక పట్టుదలతో ఆ యొక్క ప్రకాశం కరువు జిల్లా ఆ యొక్క ఫ్లోరైడ్ జిల్లాకు సేవలు అందించాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈవేళ ఏజెన్సీ కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎప్పటికప్పుడు పనిచేస్తున్నామని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం.